సవాల్ ప్రతి సవాల్ సై అంటే సై అన్న డైలాగ్స్ తో తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో హీట్ పెరుగుతోంది. 2 రోజులుగా మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ సమస్యలపై ఎక్కడైనా చర్చించేందుకు రెడీ అంటూ ముందుగా సీఎం రేవంత్ సవాల్ చేశారు. ఆ వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాల్ చేశారు. ఒకసారి మొన్న సీఎం కేటీఆర్ చేసిన సవాల్ చూద్దాం. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాబట్టి మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడము, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళా మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదా మా సొంత ఊరికే రండి, కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం. లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతాను నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తా ఉన్నాం. ఇలా సీఎం సవాల్ కు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో చర్చ పెడతామంటూ కేటీఆర్ వేదికను ఖరారు చేశారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ రావాలంటూ తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ ను చేరుకున్నారు. చర్చకు కాంగ్రెస్ తరపున ఎవరొస్తారో రండి అంటూ మళ్లీ సవాల్ చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ లేనందున ఎవరు వచ్చినా చర్చకు రెడీ అంటూ తేల్చి చెప్పారు. కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై, మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం బేసిజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి సవాల్ ప్రతి సవాల్తో ఒక్కసారిగా పొలిటికల్ వేడి పెరిగింది. రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎలా చర్చించడానికైనా రెడీ అంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతులకు 2 క్రాప్లు, రైతు భరోసాను ఎగ్గొట్టారని, రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదని కేటీఆర్ వేలెత్తి చూపుతున్నారు. ఇలాంటి వాటిపై చర్చించే దమ్ము కాంగ్రెస్ కి ఉందా అన్న ప్రశ్న కూడా లేవనెత్తారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం సంక్షేమంపై అసెంబ్లీ వేదికగానే చర్చ జరగాలంటున్నారు. అయితే కేటీఆర్ అన్న అంశాలను కాదని కాంగ్రెస్ సంక్షేమం అంటూ చర్చ లేపుతోంది. అయితే ప్రెస్ క్లబ్ కు చేరుకున్న కేటీఆర్ అరగంట పాటు సీఎం రాక కోసం ఎదురు చూశారు. ఆయన రాకపోవడంతో రేవంత్ పై హాట్ కామెంట్స్ చేశారు.
తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే డుమ్మా కొట్టారంటూ ఎద్దేవా చేశారు. అయితే మళ్లీ డేట్ ఫిక్స్ చేయనంటూ మరో సవాల్ చేశారు. రాష్ట్రంపై రేవంత్ కు కనీస సమాచారం లేదంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు. రైతుల మీద, యువత మీద ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదేవిధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం.